సో హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మన వాళ్ళ వీడియో ఏంటిదంటే ఈ హెలికాప్టర్లో ఏమేమి ఉంటాయో చూపిస్తాకి. సో హెలికాప్టర్ అయితే స్టిల్ వర్కింగ్ అవుతుంది. మళ్ళీ వెళ్ళిపోయింది ఒకటి. సో ఈ హెలికాప్టర్లో ఏమేమి ఉంటాయో పార్ట్స్ ఏముంటాయో చూపిస్తా. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టండి. సో హెలికాప్టర్ అయితే ఇదే. సో హెలికాప్టర్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయో చూద్దాం ఇప్పుడు. సో హెలికాప్టర్ అనగల ఇది దాని పేరు అయితే తెలియదు కానీ ఇది ఎట్ట పనిచేస్తుంది. ఆబ్జెక్ట్ లాంటిది వస్తే స్పీడ్ అయితే పెరిగింది ఫ్యాన్ది. చేతులతో ఇట్లా ఆడేసుకోవచ్చు మనం. సో చూశారు కదా దానివల్ల ఉపయోగం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ డోమ్ అన్నీ వర్క్ చేస్తుంది ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీని డోమ్ అయితే ఓడేద్దాం. సో డోమ్ ఓడి తీసిన తర్వాత దీని లుక్ అయితే మొత్తం పోయింది అసలు. 10x స్పీడ్లో పెట్టి ఇవన్నీ తీసిన ప్రొఫైలర్స్. సో వీడియో అయితే చాలా లెంతీ అయిపోతుంది. నెక్స్ట్ ఇది కూడా 10xలో పెట్టి తీసిన వీడియో. సో ఏమి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక మోటార్ని అయితే తీసాం. నెక్స్ట్ బ్యాటరీని కూడా తీసేసాం. సో అన్నీ ఇరిపేసి సరైన స్క్రూ డ్రైవర్ లేక ఇరిపేయాల్సి వచ్చింది మొత్తం. సో నెక్స్ట్ అయితే సో సరిగ్గా కెమెరా యాంగిల్ మీద అయితే పెట్టలా. సో ఈ డోమ్స్ అన్నిటిని ఇప్పుడు మనం షోల్డరింగ్తో అయితే తీసేద్దాం. ఈ డోమ్స్కి సరిగ్గా స్క్రూ డ్రైవర్ లేక తీయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మోటార్ వైర్ అయితే పీకేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఎక్కువ ఉండిద్ది. సో మోటార్ వైర్ అయితే తీసేద్దాం. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ వైర్లు కూడా తీసేద్దాం. మన ఛానల్ కావాలన్నా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెడతాం మర్చిపోకండి. సో బ్యాటరీ వైర్లు అయితే తీద్దాం. సో బ్యాటరీ అయితే ఇదే లిథియం పాప్ బ్యాటరీ.
నెక్స్ట్ ఈ ప్లాస్టిక్ మొత్తాన్ని కరిగించేద్దాం, అసలు రాట్లా. సో ఇది కూడా 10xలో పెట్టేసాం. సో మొత్తం ప్లాస్టిక్ని అయితే కరిగించేస్తున్నా. సో ఈ బోల్ట్ లాగా ఉండి కూడా తీసేస్తున్నా. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇవే ఆ పార్ట్స్ అన్నీ, ప్లాస్టిక్స్, మోటార్స్, కంట్రోలర్స్ అన్నీ ఉండేవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి.